రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ చెప్తోంది. సో ఏ జిల్లాలో ఏ రకమైన రెయిన్ఫాల్ ఉండబోతోంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఎక్కడ ఉండబోతున్నాయి, అలానే ఒక 4 రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని కూడా ఐఎండీ సూచిస్తోంది. వెదర్ అప్డేట్ గురించి అడిగి తెలుసుకుందాం. సీనియర్ డ్యూటీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ప్రజెంట్ అయితే హై టెంపరేచర్ ఉంది. సో ఒక 2 రోజుల పాటు మాత్రం వర్ష సూచన అంటున్నారు. ఏ జిల్లాలో ఎలా ఉంది? ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ స్టడీ చేస్తే నెక్స్ట్ కమింగ్ 1-2 రోజుల వరకు కూడా కొన్ని జిల్లాలకి అయితే భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర కానీ దక్షిణ కోస్తా కానీలో ఉన్నట్టు జిల్లాలో కోనసీమ, వెస్ట్ గోదావరి, నెల్లూరు ఈ జిల్లాలు, అలాగే రాయలసీమలో ఉన్న సత్యసాయి, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాల వరకు భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. ఇప్పుడు టెంపరేచర్స్ కూడా అరౌండ్ 40 degreesకి అటు ఇటులో కొన్ని చోట్ల చాలా చోట్ల అయితే రికార్డ్ అవ్వడం అయితే మనం అయితే చూస్తున్నాం. అలాగే ఇప్పుడు హైయెస్ట్ టెంపరేచర్ 43.5 degrees జంగమేశ్వరపురంలో అయితే రికార్డ్ అయింది. ఈ కండిషన్స్ అయితే ఫర్దర్గా ఈ లెవెల్స్లో అయితే 40 అటు ఇటులో రికార్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా కూడా అలాగే మనకి ఇంకొక అనదర్ ట్రఫ్ ఒకటి మనకి సెంట్రల్ పాకిస్తాన్ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా అయితే రన్ అవుతుంది. ఈ ట్రఫ్ ప్రభావం, ఈ టెంపరేచర్స్ ప్రభావం వీటన్నిటి దృష్ట్యా కూడా థండర్స్టార్మ్ యాక్టివిటీ మన ఆంధ్ర ప్రాంతంలోను ఇటు రాయలసీమలో కూడా పెరిగే ఛాన్స్ అవుతుంది. ఇది జనరల్గా సీజనల్ ఫినా అంటే బిఫోర్ ది ఎంటరింగ్ ఆఫ్ మాన్సూన్ ఈ ప్రీ మాన్సూన్ థండర్ స్టార్మ్స్ అంటుంటారు. ఈ ప్రీ మాన్సూన్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ అయ్యి చాలా జిల్లాల్లో అయితే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీస్, లైట్నింగ్, అసోసియేటెడ్ లైట్నింగ్, దానికి తర్వాత అంటే ఉరుములు, మెరుపులు, పిడుగులు, నెక్స్ట్ స్ట్రాంగ్ గస్ట్ విండ్స్ 50 to 60 kilometers తోటి గాలి వీచేటువంటి అవకాశం. అలాగే నెక్స్ట్ కొన్ని జిల్లాలకి అయితే ఈవెన్ మనం హెయిల్ స్టార్మ్ వార్నింగ్స్ కూడా మనమైతే జారీ చేసాం ఈరోజు అయితే. హెయిల్ స్టార్మ్ వార్నింగ్స్ ఏ జిల్లాలకంటే ఇటు బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఇటు మన దగ్గర ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు, పార్తీపురం మన్యం, విజయనగరం ఈ జిల్లాల్లో 1-2 చోట్ల ఇటు హెయిల్ స్టార్మ్ అంటే వడగండ్లు వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. సార్, మీరు చెప్పినట్టు ఈసారి రికార్డ్ స్థాయిలో 43 degrees వరకు టెంపరేచర్ అనేది రికార్డ్ అయింది. సో ఈ రకంగా చూస్తే మన వైజాగ్లో కూడా హై టెంపరేచర్ కనపడుతోంది. సార్, ఒక లాస్ట్ 10 yearsగా చూస్తే ఈ వాతావరణ మార్పులకి ప్రధాన కారణం ఏంటి? జనరల్గా అయితే వాతావరణ మార్పులు అయితే ప్రధానంగా అయితే మరీ ఎక్కువగా అయితే చూసుకోవటం లేదు. యాజ్ పర్ క్లైమటలాజికల్ స్టడీస్ ఇవన్నీ కూడా చూస్తే గ్రాడ్యువల్ రైజ్ ఇన్ టెంపరేచర్స్ అంటే మనం గ్రాడ్యువల్ రైజ్ ఇన్ టెంపరేచర్స్ అవి చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కొన్ని 43 degrees ఈ సీజన్లో ఇప్పుడు మనం మేకి వస్తున్నాం. ఎండ్ ఆఫ్ ది మే వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే హీట్ వేవ్స్ కూడా మనం రికార్డ్ అయినటువంటి ఛాన్సెస్ అయితే డేస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు హీట్ వేవ్స్ కాకపోయినా మనం అబవ్ ది నార్మల్ కండిషన్స్ మనకి చాలా ప్రాంతాల్లో అయితే మనం చూస్తున్నాం. క్లైమేట్ ప్రకారం క్లైమేట్ చేంజెస్ అయితే కొంచెం గ్రాడ్యువల్గా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ ఒకవైపు ఉక్కపోత కొనసాగుతోంది, మరోవైపు మీరు చెప్పినట్టు ప్రీ మాన్సూన్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఈ రకంగా రెయిన్ఫాల్ కూడా చూస్తూ ఉంటామని. సో ఈసారి ఏమైనా ఇంకాస్త గుడ్ న్యూస్ లాగా వినే అవకాశం ఉంటుందా సార్? ప్రీ మాన్సూన్లోనే ఎక్కువగా రెయిన్ఫాల్ ఉండటానికి అట్లా ప్రీ మాన్సూన్ థండర్ స్టార్మ్స్ యాక్టివిటీస్ వల్లే మనం ఇప్పుడు ప్రెడిక్షన్స్ అన్నా కూడా ఇప్పుడు కొన్ని జిల్లాలకి భారీ వర్షాలు కూడా ఇస్తున్నాం. కొన్ని చోట్ల 1-2 చోట్ల అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్ర వరకు దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎక్కువగా, ఈ ట్రఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. లైట్ టు మోడరేట్ రైన్ఫాల్ కూడా వచ్చే ఛాన్స్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే మరీ ఎక్కువ హై టెంపరేచర్స్ ఒక అప్ టు 12 to 2 o'clock వరకు టెంపరేచర్ వస్తుంది. ఆ తర్వాత ఈ వర్షాలు వచ్చే ఛాన్సెస్
టెంపరేచర్స్ ఉండడం వల్ల కొంత ఉపశమనం అయితే కనిపిస్తుంటుంది. జనరల్గా ఈ టెంపరేచర్స్ ఈ ఇప్పుడున్నటువంటి సమ్మర్ సీజన్లో మాన్సూన్ ఎంటర్ అయ్యేంత వరకు కూడా మనకి ఈ ఫీచర్స్ ఇలాగ ఈ టెంపరేచర్స్ కంటిన్యూ అవుతుంటాయి. ఇదంతా కూడా ఇప్పుడు నడుస్తున్న సీజన్ అంతా కూడా సమ్మర్ సీజన్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ జూన్ మంత్ వరకు కూడా టెంపరేచర్స్ కూడా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడంటే మాన్సూన్ ఎంటర్ కాకపోతే. మాన్సూన్ ఎంటర్ అయిన పక్షంలో ఎలాగా మనకి మేఘాలు ఎక్కువగా వస్తుంటాయి, వర్షాలు వచ్చిన పైన మేఘాలు ఎక్కువగా రావటం, చల్లటి గాలులు రావటం, వీటి వల్ల టెంపరేచర్స్ అప్పుడు తగ్గుతుంటే అప్పుడు మనకి హ్యూమన్ కంఫర్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే.